వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 171 పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింప మానవ రూప మేతి దానముగా జీవము సిల్వాపై నిచ్చి కన్నదలిదాండ్రులా యన్నాదాముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలమున్గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన లెంట్ యొక్క చరిత్రను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. రేపటి నుండి లెంట్ సీజన్ మనకు ప్రారంభం అవుతుంది. రేపు మొదటి దినాన్ని యాష్ వెన్స్డే అని పిలుస్తారు, అంటే భస్మ బుధవారము అని. భస్మము అని అంటే బూడిద అని. దాని గురించి నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేశాను. మనమందరము కూడా మంటి నుండి వచ్చిన వారం కాబట్టి తిరిగి మన్నైపోయే వారమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ భస్మాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుడు చేసిన పనిని బట్టి దేవుడు ఆదాంతో చెప్తూ ఉన్న మాట 3వ అధ్యాయం ఆది కాండము 19వ వచనంలో మనం చూస్తాం కదా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ మాట దేవుడే చెప్తూ ఉన్నాడు. మానవుడు చేస్తూ ఉన్న పాపమును బట్టి ఆ యొక్క ఇహలోకపు మొదటి మరణమును ఆయన కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ మార్పు రాకుండా ఇంకా కూడా తన జీవితంలో అనేకమైన పాపములు ప్రతిరోజు ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ పాపముల నుండి తనను తాను మళ్లించుకోవడానికి, తిరిగి మంచి మార్గంలో ఉండడానికి, మరి ముఖ్యంగా దేవుని చేత అంగీకరించబడే జీవితం కొరకు ప్రయాసపడుతూ ఈ భస్మ బుధవారం మొదలుకొని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వరకు కూడా ఉపవాసము చేయడము అనేది సాధారణంగా మనము చాలామంది క్రైస్తవుల్లో చూస్తూ ఉంటాం. మరి 40 దినాలు ఎందుకు అనే మాటను ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఏదైనా ఒక అలవాటు, తప్పుడు అలవాటు లేదంటే చెడు అలవాటు నుండి బయటికి రావాలి అని అంటే, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని అలవర్చుకోవాలి అని అంటే సైకలాజికల్గా 21 రోజులు సమయం పడుతుందంట, మెడికల్ టర్మ్స్లో చెప్పేమాట. కాబట్టి 21 రోజులు ఏదైనా ఒక అలవాటును మానుకొని నిష్టంగా ఉండగలిగితే ఇక 22వ రోజు నుండి మనసు దాని మీదకి పోకుండా కంప్లీట్గా మానివేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇష్టం లేనిదైనా 21 రోజులు ఒకవేళ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మన దినచర్యలో అదొక వాడుక అయిపోతుంది. కాబట్టి 21 అనేది చాలా ప్రాముఖ్యమైనది మెడికల్ టర్మ్స్లో. అట్లాంటిది ఇప్పుడు 40 రోజులు మనము దీనిని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లెంటన్ సీజన్లో అంటే ఈ శ్రమల దినాల్లో మనము దేవుని కొరకు కొన్ని పనులు చేయాలి. అదే సమయంలో మనకు ఇష్టమైనవి కొన్ని
విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటి అనంటే దేవుని కంటే ఎక్కువ దేనికి మనము ప్రాధాన్యతనిచ్చినా దేవునిని మనము తక్కువ చేసిన వాళ్ళం అవుతూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ఇష్టపడుతూ ఉన్నాం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వాటన్నింటిని కూడా తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏవైతే కావాలని కోరుకుంటూ ఉన్నాడో అవి మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి రెండు విషయాలు ఒకే సమయంలో మన జీవితంలో జరగాలి. ఒకటి, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టడము మొదటిదైతే, దేవునికి ఇష్టమైనవి అలవర్చుకోవడం అనేది రెండు. ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా మన జీవితంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ 40 దినాల్లో అనేక మంది ఉపవాసం చేయడానికి, తమ యొక్క శరీరాన్ని హింసించుకోవడానికి, అంత మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయడానికి, ఇక ఇటువంటి అనేకమైన మంచి పనులు ఈ శ్రమల దినాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిదే. అయితే ఆ చేసేవి దేవుని కొరకు చేయడానికి ప్రయత్నం చేయాలి, మన కొరకు కాదు. లేదంటే చూసే జనం కొరకు కాదు, కానీ దేవుని కొరకు మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఒకవేళ చేస్తున్నామన్న పేరు ఉండి దేవుడు కోరుకున్న విధంగా చేయలేకపోతే అది దేవుని చేత అంగీకరించబడదు. ఇది కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఈ లెంటన్ సీజన్లో దేవుడు ఏది అడుగుతూ ఉన్నాడో దానిని మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మనం చేయవలసిన కొన్ని పనులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాసం ఒకవేళ మనం చేస్తూ ఉంటాం, లేదంటే మన యొక్క పాపంలో కొరకు మనం ఒకవేళ పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది దేవుని చేత అంగీకరించబడేది. యోవేలు గ్రంథంలో ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ప్రవక్త చెప్తూ ఉన్న మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్న మాట, మీ బట్టలను కాదు కానీ మీ హృదయములను చింపుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రండి అనే మాటను చెప్తూ, ఎప్పుడైతే మీరు నిజంగా అట్టి మనసుతో దేవుని దగ్గరికి వస్తారో అప్పుడు తప్పకుండా దేవుడు పశ్చాత్తాపడతాడు. చేయనుద్దేశించిన కీడు నుండి ఆయన పశ్చాత్తాపడి మీకు ఏ కీడు రాకుండా కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకిష్టమైన విధంగా ఉపవాసం చేస్తూ ఉంటాం, జనానికి కనబడవాలని ఉపవాసం చేస్తూ ఉంటాం, ఆచార రీతిగా చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ఉపవాసము దేవునికి అంగీకారయోగ్యం కాదు. ఆ విధంగానే ఉన్న ఒక వర్గం ప్రజలు దేవునినే ప్రశ్నిస్తూ ఉన్న సందర్భాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం నుండి మనం చూస్తాం. ఆ ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా?
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధపడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఉపవాసం చేస్తున్నామన్న పేరుంది కానీ దేవుని చేత అంగీకరించబడే విధంగా వాళ్ళు చేయట్లేదు. పేరుకు ఉపవాసం చేస్తూ ఉన్నారు కానీ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారంలో మోసము, ధనాపేక్ష, లాభము ఇవే ఉంటాయి. వారు ఉపవాసం చేస్తున్నామన్న పేరుండి వీటి కొరకు తాపత్రయపడుతూ ఉన్నారు. వారు ఉపవాసం చేస్తున్నామన్న పేరు పెట్టుకొని అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? తమ యొక్క పనివారి చేత కఠినమైన పని చేపిస్తూ ఉన్నారు, కలహపడుతూ ఉన్నారు, వివాదము చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. ఆయనకి ఇష్టమైనవి ఏంటి అని అంటే ఈ 7వ వచనం 6వ వచనం నుండి చెప్తూ ఉన్నాడు. కాబట్టి 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఏవేవైతే ఆయన చెప్తూ ఉన్నాడో ఆ పనులన్నీ మనము ఉపవాసం చేస్తూ నిజంగా దేవుని కొరకు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అది చదువుకొని ముగించుకుందాం. 6వ వచనం నుండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అంతేకాకుండా ఆయన చెప్తూ ఉన్నమాట, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కాబట్టి మనం చేస్తున్నామన్న పేరుతో అన్యాయంగా దేవుడు అంగీకరించని విధంగా చేయడం కాదు, కానీ ఇక్కడ దేవుడు ఏదైతే చేయమని చెప్తూ ఉన్నాడో, ఆయనకి ఏదైతే ఇష్టమైన ఉపవాసం అని చెప్తూ ఉన్నాడో దానిని మనం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి. తర్వాతనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఒకవేళ ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ఉపవాసము చేస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. అన్ని ఆశీర్వాదాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు మనము చేజిక్కించుకుంటాము అని అంటే ఆయన ఇష్టపడిన విధంగా ఉపవాసం ఉండుట చేత. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని దేవుడు అంగీకరించే విధంగా ఆ ఉపవాసములు చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నేటి దినాన ప్రభువా ఏ విధంగా మేము లెంటును ఆచరించాలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రేపటి నుండి ప్రారంభం కాబోతూ ఉన్న శ్రమల దినాల్లో ప్రభువా ఏ విధంగా మేము నీకు అనుకూలమైన ఉపవాసం చేయాలో, నీవు అంగీకరించే విధంగా ఏ విధంగా జీవించాలో ప్రభువా మాతో మాట్లాడి విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అటు వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆత్మీయంగా మానసికంగా అట్టి రీతి అయిన ఉపవాసం కొరకు మేము సిద్ధపడడానికి కృప దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి విజయవంతంగా నడిపించమని, రేపటి దినాన ప్రభువా నిశ్చితమైతే మేమందరము మరొక పర్యాయం కలుసుకొని ఇటు రీతిగా నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయ మన్నాను భుజించడానికి కృప దయచేయమని వేడుకుంటూ, నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.